కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ప్రభు, నూతన మాసంలో తండ్రి ప్రభు, చివరి దినాల్లో నా ప్రభ, చివరి ఆదివారపు దినమున నా ప్రభ, ఈ రాత్రికాల సమయమున ప్రభు తండ్రి, తురకపాలెంలోని కొండ ప్రాంతపు ప్రార్థనా మందిరములో తండ్రి మేమందరము నీ కుమారులముగా కుమార్తెలముగా కూడి ప్రభు నిన్ను గణపరిచి, నిన్ను మహింపరిచి, నిన్ను స్తుతించేటటువంటి కృపలను మాకు దయచేసినందులకై వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభు, మేమైతే నా ప్రభ తండ్రి ప్రభు నీ నామం మహిమార్థమైన ప్రభ జీవించుచుండగా నా ప్రభ తండ్రి నీ దీవెనల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు, నీ దాసుడు ప్రభు నిలువబడి నా ప్రభ తండ్రి నీ వాక్యమును విత్తుచుండగా నా ప్రభ మాకు ఏది అవసరమో నా ప్రభ ఆ వాక్యాన్ని నీ దాసుని నోటి ద్వారా మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు, వినుట వలన విశ్వాసము కలిగిన నీ వాక్యము తెలియపరచుచుండగా తండ్రి ప్రభు ఆ వాక్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినుట మాత్రమే కాదు కానీ నా ప్రభ ఆ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని నా ప్రభ నీ వాక్యానుసారం నీ చిత్తానుసారం జీవించేటటువంటి కృపలను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆపాదించుకుంటూ చిన్ని ప్రార్థన పాదాల వద్ద చేర్చుకొని మన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాలేని పరిస్థితిలో కూడా ఖచ్చితంగా రావాల్సి వచ్చాను. రప్పించాడు అయ్య గారు. అయితే మరొక విషయం ఏంటంటే, ఎంత రాలేని పరిస్థితి అయినా సేవకులుగా ఖచ్చితంగా దేవుని పని తర్వాతే మిగతా విషయాలన్నీ కూడా. అందువలన దేవుని పనికి ప్రాముఖ్యతనిచ్చి వచ్చాను. బైబిల్ గ్రంథంలో నుండి 15వ కీర్తన సమయం 7:30 అయింది. త్వరగా వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. 15వ కీర్తన మొదటి వచనాలను చదువుతున్నాను, అందరూ చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడో. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము తెలియని వారు ఎవరో లేరు, బోధించని సేవకులు కూడా లేరు. సండే స్కూల్లో పిల్లలకు కూడా కంఠస్థంగా నేర్పించే వాక్యం ఇది. ఇది నాన్న మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు ప్రకాశ్రావు గారు ఇందాక చెప్పారు, నేను 7వ తరగతి చదువుకున్నాను అన్నారు. తాను 7వ తరగతి చదవచ్చు, లేదు డిగ్రీలు చేసిన వారు ఉండొచ్చు, పట్టభద్రులై ఉండొచ్చు, ఒక 4-5 బైబిల్ కాలేజీలు బైబిల్ ట్రైనింగ్లు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో బైబిల్ ట్రైనింగ్లు చేయటం అంటే వారంలో 1 రోజు 2 రోజులు పెట్టి, లేకపోతే నెలలో 2 రోజులు పెట్టి 2 సంవత్సరాలు చెప్తూ అది బైబిల్ ట్రైనింగ్ అంటున్నారు. బైబిల్ ట్రైనింగ్ అంటే అది కాదు. బైబిల్ ట్రైనింగ్ అంటే 3.5 సంవత్సరాలు కదలకుండా ఒక స్కూల్లో చేరి అక్కడే ఉండి ఆ ప్రొఫెసర్స్కి పరిచర్య చేస్తూ నేర్చుకొని పరీక్షలు రాసి అన్నిటిలో కూడా పాస్ అవుతూ ప్రాక్టికల్గా వెళ్ళి వీధి సువార్తలు చేసి వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కండక్ట్ సర్టిఫికేట్ సంపాదించుకొని, ఏ గ్రామానికి పంపించారో ఆ పెద్దలు ఒక లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ తీసుకొచ్చి మరలా మేము సమర్పించి ఇవన్నీ చేస్తే 3.5 సంవత్సరాలు నేర్చుకున్నది కూడా సంఘంలోకి వచ్చి చెప్తే ఎవరికి అర్థం అవ్వాలా. నేను ట్రైనింగ్లో నేర్చుకొని వచ్చి
వారంలో ఒకరోజు నేర్చుకున్నది కాదు, 3.5 సంవత్సరాలు కదలకుండా అక్కడ కూర్చొని నేర్చుకొని వచ్చి సంఘంలో చెబితే విశ్వాసులకు అర్థం కావట్లా. ఏదో చెప్తున్నాడు అన్నట్లుగా చూస్తున్నారు. నేను గ్రహించాను. ఆ ట్రైనింగ్లో నేను నేర్చుకోవడానికే కానీ నేర్చుకున్నది వీళ్ళకి చెప్పడానికి పనికిరాదు అని ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న అదే ఇప్పుడు నన్ను జీవింపజేస్తుంది. నా మాట ద్వారా అనేక మందిని జీవింపచేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రకాశ్ రావు గారు అలాగనే ట్రైనింగ్ పోవాల్సిన పని లేదు. ప్రతిరోజు పగలు డ్యూటీకి వెళతాడు, మరలా వచ్చి ప్రార్థనలో పాల్పొందుతాడు. నైట్ డ్యూటీలు వేస్తే నైట్ డ్యూటీలో ఉంటాడు, ప్రార్థన చూసుకొని వెళతాడు. ఒక్కరోజు కూడా మిస్ కాడు. ఏ పని చెబితే ఆ పని చేయి. ఇప్పుడు లావయ్యి కొంచెం వంగలేక చేయలేక అలాగ ఉన్నాడు, కానీ అన్ని పనులు చేసేవాడు సంఘంలో. అలాగ ప్రార్థనలో ఉండి నేర్చుకున్నాడు. నా అనుభవం అది. సంఘానికి నేను నేర్పించేది కూడా అదే. ఈ ట్రైనింగ్లు చేసి వచ్చిన వాళ్ళు 7 పాయింట్లు, 12 పాయింట్లు, 16 పాయింట్లు, 20 పాయింట్లు అని పాయింట్ల ప్రకారం చెప్తారు. వాళ్ళకేమర్థమైంది? అది గమనించాను నేను. కాదు, పరిశుద్ధాత్ముడు బోధించాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. దాని ద్వారా మనం కూడా ఆత్మాభిషేకం చేత నింపబడి బోధిస్తే పరిశుద్ధాత్ముడు అందరి హృదయాలను తాగుతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము మనం అందరూ తెలిసిందే. ప్రశ్నలు అవి. ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏంటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడో? క్వశ్చన్ మార్క్ ఉందో చూసుకోండి. అక్కడ ఎవరిని అడుగుతున్నారు? ఎవరు అడగాల? స్కూల్లో మాస్టర్ గారు పాఠం చెప్పి మాస్టర్ గారు పిల్లల్ని అడుగుతాడు క్వశ్చన్స్. పిల్లలే లేచి మాస్టర్ని అడిగారు అనుకో, అర్థం ఉంటుందా దానికి? కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకంతా కంప్యూటర్ యుగం. మా సమయాల్లో మేము 20 ఎక్కాలు చెబితేనే మాకు లెక్కలో బోధించేది. కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, కాసగట్టడం, ఇలాగ అన్నీ ఏది చెప్పినా వెంటనే నోటితో చెప్పేసేయాలి. అలాగూ చేస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండు ఆర్యవయస్సుల అబ్బాయి మాస్టర్ గారు ఒక లెక్క కట్టాడు. కాస్త కట్టేసి టగడగడగ రాసేసారే చెప్పండి అంటే, నా పక్కన ఉన్నవాడు లేచి మాస్టర్ గారు అది తప్పండి అన్నాడు. ఎక్కడరా అంటే, విడివెళ్ళి గబగబా అంతా వేసేసి శేషం ఇదండి అన్నాడు. కరెక్ట్రా, నేను తప్పే చేశానురా అన్నాడు. అంటే పంతులు గారి కంటే కూడా ఎక్కువగా జ్ఞానము నేర్చుకోగలిగిన పిల్లలు ఉన్నారని నిరూపణ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సామాన్యమైనటువంటి మానవుడు దేవునిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, యెహోవా దేవా, నీ గుడారములో, నీవు గుడారం ఉంది కదా, ఆ గుడారములో నీకు అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? నేను వెళ్తున్నానండి, నాకు ఫ్రెండ్స్ వస్తున్నారు అంటాం మనం. అంటే ఏంటి? మన అతిథులు ఎవరో మన ఫ్రెండ్స్. ఎవరినైనా అతిథులుగా పిలవాలి అంటే వారి హోదా చూసుకుంటారు, హోదాకు తగ్గట్టు పిలుచుకుంటారు. ఒక ఎమ్మెల్యే గారు నిన్ను అతిథిగా పిలుస్తాడు వాళ్ళ ఇంటికి, ఎంపీ పిలుస్తాడా? కార్పొరేటరే పిలవరు మనల్ని అతిథిగా. ఒకవేళ ఏదైనా పని మీద వెళ్తే ఆఫీసులో సోఫాలో కూర్చోబెట్టి పంపించేస్తారు. ఇంకా బాగా నీవు డీప్గా ఉంటే లోపలికి వెళ్ళి పని వాళ్ళతో ఏదో ఒక లడ్డుని కారపస పెట్టి చేసా డ్రింక్ ఇచ్చి పంపిస్తారు. ఆయన రేంజ్ చూసుకుంటారు, వాళ్ళని అతిథులుగా పిలుచుకుంటారు. నీ ఇంటికి నీవు నీ హోదాను చూసుకొని, నీ రేంజ్ ఏంటో చూసుకొని, నీతో సరితూగుతారా లేదా, ఇంకా అవసరమైతే నీకంటే ఎక్కువ వారిని అతిథిగా నువ్వు పిలుచుకుంటావు ఇంటికి.
నీకంటే తక్కువ వారిని ఎవరినైనా పిలుస్తావా అతిథిగా? పిలవే. అవసరమైతే నువ్వేం చేస్తావు? పొట్లాలు కట్టి అన్నదానం పేరుతోటి ఆ బ్రిడ్జి మీద, ఆ షెల్టర్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళకి ఫోజ్ ఇచ్చి ఆ ప్యాకెట్ ఇచ్చేసి వస్తావు. ఆతిథ్యం ఇవ్వడం అంటే అది కాదు. అతిథిగా మనం ఎవరినైనా మన ఇంటికి పిలవడం, మనతో సమానంగా కూర్చోబెట్టడం, మనం తింటున్నటువంటి ఆహారం వరకు పెట్టడం, మన వలే వారిని ప్రేమించడం, ఇది ఆతిథ్యం ఇవ్వడం అతిథికి. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు అడుగుతున్నాడు, దేవా నీ గుడారములో నీ ఇంటికి అతిథి ఎవరయ్యా? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఉండగలడు నీకు అతిథిగా? రెండో ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు రెండో ప్రశ్న? నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అసలు పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ రెండు ప్రశ్నలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆయన రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ దేవునితో సమానం కాదు కదా. మన దృష్టిలో దావీదు గారు గొప్పవాడు, వీరుడు, సూర్యుడు, బలసూర్యుడు, బలాధిపతి. ఆయన రాజుకు అల్లుడు, రాజు ఆయనే, చక్రవర్తి. ఈ హోదాలన్నీ మన దృష్టిలో ఆయనకి ఎక్కువ, కానీ దేవుని దృష్టిలో కాదు. సామాన్యమైనటువంటి వ్యక్తి. అందువలన దావీదు గారు ఒక సామాన్యమైన వ్యక్తి అయి ఉండి దేవునిని ఎలా ప్రశ్నించగలుగుతున్నాడు? నీ గుడారముల అతిథి ఎవరయ్యా? నీ పరిశుద్ధ పర్వతము మీద అసలు ఎక్కగలిగిన వాడెవడో, నివసించగలిగిన వాడెవడో? ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరో బైబిల్ చెప్పింది, కానీ ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మా పితరులందరూ నీకు అతిథులుగా ఉండగలిగిన హోదాను కోల్పోయారు కదా. దైవజనుడైన మోషే గారు 40 సంవత్సరములు అరణ్య మార్గములో దేవుని ప్రజలని, ఇశ్రాయేలుని నడిపిస్తూ అష్ట కష్టాలు పడ్డాడు. ప్రజల చేత ఒక పర్యాయము రాళ్లతో కొట్టి చంపబడాలనుకొని ఇష్టపడ్డారు వాళ్ళందరూ. రాళ్ళు రువి చంపుదామనుకున్నారు. దేవుడే ఒకసారి ఆయనను గద్దించాడు, సమస్తమును వదిలిపెట్టి వచ్చాడు. రాజు కుమార్తెకు కుమారుడుగా ఉండుట ఆయన ఇష్టపడక వదిలిపెట్టేసి సామాన్యమైన ఆ బానిస బ్రతకడానికి ఇష్టపడి వచ్చినటువంటి మోషే గారిని దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దాన ప్రదేశమును చూస్తావు కానీ చేరవు అన్నాడు. ఎందుకు అంటే నా ప్రజలను నీవు దూషించావు. దూషణకే వాగ్దాన దేశం చేరలేదే. కొంచెం అపవిత్రత ఉంటేనే నీ పరిశుద్ధ స్థలం చేరలేదే. మరి ఎవరయ్యా నీ వద్దకు వచ్చేది? ఆ పర్వతం మీదకి ఎక్కే సమయంలో కూడా మోషేని పాదముల నుండి చెప్పులు విడు, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. అంత పరిశుద్ధమైనటువంటి స్థలము మీదకి ఎవరు అతిథులుగా ఉండదగిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఐగుప్తు నుండి ప్రజలంతా నడిపించబడిన తర్వాత 3 నెలల తర్వాత ఒక సందర్భాన్ని చెప్పి మనం వాక్యంలోనికి వెళదాం. 3 నెలల తర్వాత వారు ఒక విడిది కలిగించారు, ఒక పర్యాయం విశ్రాంతి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో సేనాయి అరణ్యం, పారాను అరణ్యం అంటారు దాన్ని. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దేవుళ్ళంతా ఎందుకో కొండల మీదే ఉంటారు. దేవుళ్ళు ఏ దేవుళ్ళని చూసుకొని కొండల మీదే ఉంటారు. కొండల కంటే ఎత్తైంది పర్వతం. పర్వతం ఉన్నత స్థితికి సాదృశ్యం, ఎత్తైనటువంటి స్థితి. అది భూ సంబంధమైన వాటికి దూరముగా ఉండడం, ఎత్తైనటువంటి అనుభవం, ఉన్నత స్థితిని చూపిస్తూ ఉంటుంది. ఈ సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. షెకేనా మేఘములో వచ్చాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎవరు కనపడలా.
దేవుని చుట్టూ వెలుగు మేఘము కమ్మి ఉంటుంది. ఆ షెకెనా మేఘము, ఆ వెలుగు అగ్ని రూపమై ఉంటుంది. అగ్ని మండుతూ అక్కడికి వచ్చిన పర్వతం మీదకి మోషే గారిని పిలిచింది. మోషే పర్వతం ఎక్కిరా అంటే భయపడుతూ వెళ్ళాడు. అదనాన దేవుడు మోషే గారితో మాట్లాడాడు. మోషే, ఇదిగో 3 దినములలో పరిశుద్ధంగా ఉండమను, వారందరినీ పరిశుద్ధులుగా ఉండమను, ఎవరును తమ వస్త్రములు అపవిత్రం చేసుకోకూడదు, చాలా పవిత్రులుగా ఉండాలి. ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి, అంత పవిత్రంగా ఉండాలి. కాబట్టి నీ వెళ్ళి వారికి చెప్పిరాపో అన్నాడు. ఆయన పర్వతం దిగి వాళ్ళందరికీ అన్ని విషయాలు చెప్పాడు. మరలా పర్వతం ఎక్కి పైకి వచ్చాడు. రెండోసారి అంటున్నాడు, నీవు మరలా దిగి వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం చూడండి. నీవు వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, అయ్యా నేను అన్నీ చెప్పాను కదా, మరలా ఎందుకు వెళ్ళమంటున్నావు అన్నాడు. అంటే ఇప్పుడు అంటున్నాడు, అన్నీ చెప్పావు కానీ ఇప్పుడు చెప్పవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏమిటి అది అంటే, ఇక్కడ అంటున్నాడు, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచిన. 7వ వచనం, 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినది అంతయు చేస్తామని ఏకముగా ఉత్తరం ఇచ్చినప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో అంటున్నాడు, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరమని యందు నమ్మకించున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు బుదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ఆ ప్రజలందరి కనులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఇప్పుడు సీనాయి పర్వతం అంటే వేల అడుగులు ఎత్తున్నటువంటి పర్వతం. ఆయన కష్టపడి ప్రయాసపడి ఎక్కి వస్తే ఇప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి మరలా వెళ్ళు అన్నాడు. ఇందాక చెప్పొచ్చానయ్యా, చెప్పమన్నావు కదా, అన్నీ చెప్పాను నేను అంటే, కాదు వెళ్ళు అన్నాడు. అంతే. మరలా దిగి వచ్చి వారందరికీ చెప్పిన ఆ విషయాలు ప్రజలందరూ ఆ పర్వతం మీద చూస్తే అగ్నిమయమైపోయింది పర్వతం అంతా. అది కొలిమి దోమము వలె పొగ విస్తరించిపోయింది. భయపడుతున్నారు ప్రజలు, అయ్యా యెహోవా చెప్పినట్లుగా మేము చేస్తాము అన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళు, వారందరూ అసలు పర్వతమును తాకకూడదు, అది తాకితేనే చచ్చిపోతారని చెప్పు. ప్రజలు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఎవరు దాన్ని తాకకూడదు అని చెప్తే, ఇందాక చెప్పొచ్చానే నేనంటే వెళ్ళు అన్నాడు. మరలా దిగాడు. దేవుడు ఎవరు ఆయనకు అతిథిగా ఉండదగిన వారు అనేది చెప్పడానికి విషయాలు చెప్తున్నాను. ఇంతగా ఆయన లోబడ్డాడు, ఇంతగా దేవుణ్ణి నమ్మాడు మోషే గారు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇల్లంతలో సాత్వికుడు అన్నాడు. మరి ఇంత సాత్వికుడైనటువంటి మోషే గారు దేవుని వద్దకు వచ్చి ఆయన మాటలు విని ప్రజలకు తెలియచేసి అంత బాగానే ఉంది. ఒక సందర్భంలో మోషే గారి హృదయాన్ని గాయపరిచారు, ఆయన విసిగిస్తే అప్పుడు అన్నాడు, ద్రోహులారా అని. ఆ మాటకి దేవుడు, నా ప్రజలను నువ్వు అంటావా అని మోషే గారు వాగ్దాన దేశం చేరడానికి అనుమతి ఇవ్వాల. ఈ సందర్భం మన కుటుంబాల్లో తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. ఎలాగంటే, మన పిల్లోడు వెళ్ళి అవతల పిల్లోని కొట్టాడు, మన పిల్లలు అవతల పిల్లలను కొట్టారు. కొడితే తప్పు వీడిదే, మనోడిదే. వాళ్ళు ఏం చేశారంటే ఒక దెబ్బ కొట్టారు. వీడు ఏడ్చుకుంటా వచ్చాడు. ఏడ్చుకుంటా వచ్చి ఏం చెప్తారండి, మమ్మీ నేను వాడిని కొట్టాను అందుకని వాళ్ళ మమ్మీ నన్ను కొట్టింది అని చెబుతారా? ఆహా, వీడు కొట్టింది చెప్పడం, వాళ్ళు కొట్టిందే చెబుతారు. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం దోపుకొని ఇక వెళ్ళిపోద్ది ఇంటి మీదకి. నా పిల్లోడిని కొట్టి అధికారం నీకు ఎక్కడది, నువ్వు పెడుతున్నావా నా పిల్లోడికి, నువ్వు పోషిస్తున్నావా నా పిల్లోడిని. ఎంత తగాదులాడతారో.
నీ పిల్లోడు నా పిల్లోడు కొట్టాడు అని ఆమె అనదనుకో, అయినా సరే నాకు చెప్పాలి, నువ్వెవరో కొడతానికి అసలు. ఇది దేవుని ఉద్దేశం. మోషే గారికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటే, నా ప్రజలను నీవు ఎందుకు అన్నావు అంటే, అయ్యా ఒకప్పుడు నువ్వే వారిని చంపుతానన్నావుగా, మోషే అడ్డు తొలుగు, నువ్వు ఒక్క క్షణంలో వారిని చంపుతానన్నావుగా అంటే, అది నా ఇష్టం, నా పిల్లలు, నువ్వెవరు అసలు వారిని ద్రోహులు అనడానికి అని దేవుడు గద్దించాడు. అందును బట్టి ఆయనంత పరిశుద్ధుడు, సాత్వికుడు, దీనత్వం కలిగిన వాడు ఒక్క మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు. మరి మనం ఎన్ని మాట్లాడుతుంటామండి? సరే, సామాన్యమైన ప్రజలు, విశ్వాసులను వదిలిపెట్టేయండి. పాస్టర్లు ఎన్ని అబద్ధాలు ఆడతారో తెలుసా? ఎక్కడో ఆయన మార్కెట్ దగ్గరుండి ఫోన్ చేస్తాడు. ఆయనకి ఫోన్ చేస్తే, బ్రదర్ వస్తున్నా, నేను కంట్రగుండ గేట్ కాడే ఉన్నా అంటాడు. ఎక్కడే ఉంటాడు ఆయన, ఎక్కడ? తుఫాన్ నగర్లో. ఏం చెప్పడం, నేను వచ్చేసాను, గేట్ దాకా వచ్చాను అంటాడు. ఉట్టిది అంతా. ఒక ఆయన పాస్టర్ నా పక్కన కూర్చున్నాడు. ఎవరు బ్రదర్ ఫోన్ చేశాడు. ఈయన అసలు మా దగ్గర ఉదయం నుంచి అక్కడే కూర్చున్నాడు. మీటింగ్ పని మీద వచ్చాడు, పడుకున్నాడు, కాసేపు మందిరంలో లేచాడు, అసలు రెడీ కూడా కావాల. సాయంత్రం మీటింగ్ అక్కడ బిగిన్ అయిపోయింది. వాళ్ళు ఫోన్ చేశారు, పాస్టర్ గారు వస్తున్నారంటే, వస్తున్నామ్మా, రెడీ అయిపోయాను, నేను మా దారిలోనే ఉన్నాను అంటున్నాడు. ఈయన ఇక్కడ ఇంతవరకు అసలు మా పడక మీద ఉన్నాడు, లేవలేదు, రెడీ. అబద్ధాలు కాదా? ఎలాంటివి ఎన్ని చెప్తున్నారు? ఇంకా ఎన్నో ఉంటాయి. అలాగైతే నీలో పరిశుద్ధత ఎక్కడుంది? పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు కదా, పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చేరతారు కదా. దేవుడు చెప్పింది అదే కదా, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండండి. పెళ్ళిళ్ళు సంబంధాలు చూసుకునే వాళ్ళంతా ఎలా ఉంటారు తెలుసా? వీళ్ళు ఏ క్యాస్టో ఆ క్యాస్టే చూసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక మాస్టర్ గారు వచ్చాడు. వాళ్ళ ఇంటి మొత్తం అందరు హెడ్ మాస్టర్లు స్కూల్ టీచర్సేనంట. వాళ్ళు సంబంధం చూడమంటే సరేనండి అంటే, స్కూల్ టీచర్స్ అనేది చూడండి, వాళ్ళు బీఈడీ కానీ ఎంఏ కానీ చేసి ఉండాలి, వాళ్ళు స్కూల్ టీచర్స్ అయి ఉంటే బాగుంటుందండి. వీళ్ళు ఏ జాబులు చేస్తున్నారు అదే జాబులు చూడాలి, వీళ్ళు ఏ క్యాస్టో అదే క్యాస్ట్ చూడాలి. మరి దేవుడు ఎందుకు చూడడం? ఆయన ఏమంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక నాకు కూడా పరిశుద్ధులే కావాలంటున్నారు. నేను పరిశుద్ధుని, పాపులు నా యొద్ద నివసించడానికి స్థలం లేదు. రావచ్చు నా దగ్గరికి, నేను ఎంత మాత్రం త్రోసివేయను పాపిని, కానీ పశ్చాత్తాపపడే పాపి కావాలి, పాపాలు ఒప్పుకునే పాపి కావాలి, పరచబడడానికి ఇష్టపడే పాపి కావాలి. వారు నామకార్థపు జీవితంలో ఉండేవారు అవసరం లేదు. అపరిశుద్ధులుగా ఉంటూనే నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారే, వారు అవసరం లేదు నాకు అంటున్నాడు. పైకి వేస్తారులుగా ఉండేటువంటి పరిశుద్ధులు కాదు దేవునికి కావాల్సింది. కాబట్టి పరిశుద్ధులు మాత్రమే. ఓ పాస్టర్ గారు ఉన్నాడు, ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు, మీరు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటారు. ఆయన బైబిల్ పట్టుకొని వస్తున్నాడు అనుకోండి, ఆయన్ని చూస్తే అసలు ఎంత సాత్వికుల్లాగా కనపడతాడు. మాట్లాడేటప్పుడు కూడా కళ్ళు తేలాడేసే మాట్లాడతాడు. అసలు ఎవరితో మాట్లాడినా లేదు సిస్టర్, లేదు బ్రదర్ అంటాడు. అంత సాత్వికంగా ఉన్నట్టు నటిస్తాడు. ఒకసారి గొడవ వస్తే అంటున్నాడు, మీరు నన్ను ఒక్క వైపే చూశారు అంటున్నాడు. అంటే ఈయన రెండో వైపు కూడా ఇంకొక పోర్షన్ ఉందన్నమాట ఆయనకి. నన్ను ఒక్క వైపే చూశారు, రెండో వైపు చూడలేదు అంటున్నారు. నేను బైబిల్ పక్కన పెడితే మీ వంతు తేలుస్తా అంటున్నాడు. ఇలాంటి పాస్టర్లు కూడా ఉన్నారు. అందుకనే దేవుడు పై రూపమును చూడడు. పై రూపం కాదు కావాల్సింది, పై రూపం కాదు. నేను ఇప్పుడు సూట్ వేసుకొని వచ్చాను అనుకోండి, అమ్మో అయ్యగారు అని అయ్యగారు అని వాళ్ళకాడ నిలబడి ఉంటారు. సామాన్యంగా వచ్చిన వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మన పరిస్థితి ఎలా ఉండాలంటే అట్టడుగునున్నటువంటి అందరినీ పలకరించాలి. మనమేం గొప్పవాళ్ళం కాదు. ఎవరికంటే గొప్పవాళ్ళం అండి?
మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మనకంటే పట్టభద్రులు ఉన్నారు, మనకంటే వాక్యం బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే బాగా ప్రార్థనాపరులు ఉన్నారు, పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. మనం ఎవరికంటే ఎక్కువ కాదు, మనకంటే ఎవరు తక్కువ కాదు. ఈ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు నిశ్చయముగా మనం పరిశుద్ధతలో నడుస్తాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండము. అంతే. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండరు. మనం సాధ్యమైనంత వరకు పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత. ఆయనలాగా అవసరమైనప్పుడంతా వినయాన్ని చూపించి ఏదైనా చిన్న మాట వస్తే వెంటనే అసలు నన్ను రెండో వైపు చూడలేదురా అనకూడదు. భోజనాన్ని కూర్చుంటాం, పాస్టర్ ఫెలోషిప్లో చూడాలి పాస్టర్ల విధేయత. ప్రార్థన జరిగినంతసేపు మాత్రం ఎంత విధేయతగా ఉంటారో, ఇక భోజనాల కాడని డబ్బులు పంచే కాడ చూడాలి వీళ్ళ విధేయత. భోజనం దగ్గర కూర్చుంటే ఈ పక్కన ఆయనకి ఒక లావు మొక్క పడింది, చికెన్ మొక్క. ఆయన ప్లేట్లో చిన్న మొక్క పడింది. ఇక్కడ చూసి ఒకళ్ళ కంట్లో కారం, ఒకళ్ళ కంట్లో సొండం పెడతావా, ఒక కంట్లో సొండం, ఒక కంట్లో బెల్లం పెడతావా, నీ సొమ్మ పెట్టరాదో అన్నాడు ఆయన. తిండి దగ్గర బయటపడే సేవకులు డబ్బులు పంచుతున్నారనుకో, ఏమి ఎగబడతారు. సేవకుల మధ్యలోనే ఐక్యత ఉండదు, లోపిస్తుంది. కాబట్టి ఒక సేవకుడు ఎలా ఉండాలో, ఏ రీతిగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటామో ఆ రీతిగా మనం ఉండాలి. మోషే గారి విషయం మనం చూసాం. ఆయన పర్వతం ఎక్కి మరలా దేవుడు చెప్తే విధేయతతో దిగి వెళ్ళాడు. మరలా ఆయన దిగి ప్రజలను సిద్ధపరిచి వస్తే మరలా అంటున్నాడు వెళ్ళు అంటే, అయ్యా నేను దిగలేను అంటే వెళ్ళు అన్నాడు. అంత విధేయుడే. ఆయన వాగ్దాన దేశం చేరలేకపోయాడే, వాగ్దాన దేశం చూడగలిగాడంతే. సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆయన అంటున్నాడు, అంతగా విధేయత చూపించిన పితరులే వెళ్ళలేకపోయారు, నీకు అతిథిగా ఉండలేకపోయారే. మరి ఎవరయ్యా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరో, నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వారు ఎవరో, అసలు ఎవరై అక్కడ నివసింపగలిగిన వాడు? క్రితంలో ఒక పాట పాడేవాళ్ళం మేము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు, నిలువాదగిన వారెవరు, బోధించుచుంటి ప్రార్థించుచుంటి మాలోనే మాకు నీతి లేదయ్యా, ఆశాలు కలవు ఆదోర్త కలదు, అతి కష్టమాయే ఈ స్థితిని విడువా, నిన్ను చేరేదెట్లయ్యా నా యేసునాదా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు, నిలువాదగిన వారెవరు? ఎవరు ఆయనకు అతిథిగా ఉండదగిన వారు? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దైవజనుడు మోషే గారి వంటి దీనత్వం నీలో ఉన్నదా? మామూలు సమయంలో సాత్వికులుగా కనపడినా సందర్భం రావాలి వస్తే అప్పుడు నీ గుణం బయటపడిద్ది, నీ స్వభావం బయటపడిద్ది. కొంతమంది తిండి దగ్గర, కొంతమంది డబ్బు దగ్గర, కొంతమంది బలబలాలు, కొంతమంది కులం దగ్గర ఎలాగా నీ స్వభావాన్ని బయటేసుకుంటా ఉన్నావే. పరిశుద్ధత ఏది? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చేరలేము. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఎవరయ్యా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అంటే క్రింద మాటల్లో అంటున్నాడు చూడండి. అయ్యారు చదవగలరా? ఇప్పుడు అంటున్నాడు, జవాబు వచ్చింది. ఏంటంట? యథార్థమైన
ఏమన్నారు? యథార్థమైన ప్రవర్తన. ఏం కావాలంట? ఇప్పుడు ప్రభువు దగ్గర మనం నివసించాలి అంటే నీ హృదయంలో కపటం ఉండకూడదు. హృదయంలో కపటం, పెదాల్లో ప్రేమను కనపరిచేవారు చాలామంది ఉంటారు. యథార్థమైనటువంటి హృదయం కావాలి. నీ ముందు నిన్ను పొగుడుతారు కొంతమంది. బా అన్నా, అసలు నువ్వంటే అసలు అన్నా, అసలు నువ్వంటే అన్నా అంటారు. నేను ముసలోని, నాకు తెలిసిన అందమేందో, నా స్థితి ఏంటో. కొంతమంది నన్ను పొగుడుతారు. అబ్బా నువ్వు అసలు ఏమన్నా వస్తుందా, ఎట్లా ఏమన్నా వస్తుందా, నాకు అర్థమైపోద్దా ఇవన్నీ పొగడతలే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అసలు నువ్వు ఎప్పుడు మనసుకి బాగా ఇంపుగా ఉండే మాటలేంటో తెలుసా, నువ్వేమి చెప్పినా కానీ వాళ్ళకి ఇంపుగా ఉండదు. కానీ వాళ్ళని నువ్వు ఎప్పుడైనా సరే యంగకు కనపడుతున్నావు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అనండి. వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చినా ఎప్పుడు చూసినా అసలు నువ్వు వయసులో వాళ్ళకి కనపడుతున్నావు అంటే ఇంకొంచెం సరి చేసుకొని, అంతే బ్రదర్, నేను తినే ఆహారం అలాంటిది బ్రదర్, నేను చేసే ఎక్సర్సైజులు అలాంటివి బ్రదర్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మనసుకి ఇంపుగా ఉంటుంది అన్నమాట ఆ మాట. అలాగా నీ ముందు నిన్ను పొగుడుతారు. యథార్థత కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? మనము లేనప్పుడు, మనం ఉన్నప్పుడు కాదు, మనం లేనప్పుడు మన గురించి చెబుతారే, అది యథార్థత. వాళ్ళ నోట నుండి వచ్చిద్ది, ఏమొచ్చిద్దో అది యథార్థంగా వారు చెప్పేది. మంచి చెబుతున్నారా, చెడు చెబుతున్నారా? నీ హృదయంలో కపటం ఉండకూడదు, యథార్థత ఉండాలి. యథార్థమైన ఏంటంట? యథార్థమైన మనస్సు కలిగి నీతిని అనుసరించాలి. నీతి మాలిన పనులు కాదు, నీతిని అనుసరించాలి. నీతిమంతుడు యేసుక్రీస్తు, ఆయనను అనుసరించాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళంతా కోర్టులో కనపడతారు. దాని మీద చేయబెట్టి ఏం చెబుతారు? నిజం సత్యమే చెబుతానని అంటాడు. వీడు ముందే ఆడ డబ్బులు తీసుకొని వస్తాడు. అక్కడ వీడి అబద్ధాన్ని చెప్పాలని బోధింపబడి వచ్చి సత్యమే చెబుతాను అంటాడు. ఇది కాదు, హృదయపూర్వకముగా నిజము పలకాలి. మనం ఎప్పుడు పలుకుతాం హృదయపూర్వకంగా నిజం? మందిరాల్లో బల్లారాధన కాడికి చేరి అపరాధిని యేసయ్యా అని ఆ కాసేపు పాడతాం. యువతలకు వచ్చేసరికి ఏంటి పాస్టర్ గారు అట్ట అన్నాడు, ఏంది అదా అలాగా ఇలా అని వెంటనే సంఘంలో పెద్దలంతా లేస్తారు పాస్టర్ గారి మీద, ఒకరి మీద ఒకరు. యథార్థత కాదది. హృదయపూర్వకముగా నిజము పలుకో. నువ్వే మందిరంలో నిలబడ్డప్పుడు, ఒకప్పుడు స్కూల్లో విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశమున మాతృభూమి, నేను భారతీయులందరినీ ప్రేమిస్తాను. అదే ప్రకారం నడిచాం మేము. నిజంగా స్కూల్లో చేసిన ప్రతిజ్ఞకి అలాగనే ఉన్నాం. మాకంటే పెద్దవాళ్ళని అక్క అని పిలిచేవాళ్ళం స్కూల్లో. ఈరోజు ఉందా అలాగా? లేదు, ఆ పరిస్థితులు లేవు. హృదయపూర్వకంగా నిజం మాట్లాడు, నిజం చెప్పు. నీ చేతనైతే సత్యముతో బ్రతుకు, నీతిని అనుసరించు, రక్షకుడైన క్రీస్తుని అనుసరించు. అలా చేస్తే ఏమన్నాడు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అట్టివాడు నాలుకతో కొండెములాడడం. నాలుకతో కొండెములాడడం అంటే, కొండాలంటే ఏంటి చెప్పండి? కొండాలంటే అబద్ధాలు వేరండి. అబద్ధాలంటే ఏదో ఊరగా అటు చెప్పే, కొండెములు మరీ స్ట్రాంగ్గా చెబుతారు. ఎలాగనుకున్నారు? మామూలుగా ఇప్పుడు నిరీక్షణరావు గారు అక్కడ ఉన్నాడండి అని చెప్పాను అనుకో, నేను అది మీరు తర్వాత తెలుసుకుని, లేడంట కదండి అంటే ఊరగా చెప్పానులే, అది అబద్ధం. కొండాలంటే ఎలా ఉంటాయో తెలుసా? అమ్మగారి దగ్గరికి వెళ్ళి, సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సిస్టర్ ఏంటి అసలు మీటింగ్ కానీ వెళ్తున్నారు పొద్దుగూకులు గుంటూరు, ఏంటి సిస్టర్ అసలు విషయం ఏంటి అంటే చాలు, ఇదేంటి కొండాలు చెప్పటం ఏంటో అది
అన్న ఏంది అక్కడే నిలబడతాడు ఎప్పుడు అన్న, ఇంకంతే, ఇంకేం చెప్పదు. ఇక తెల్లారు నిజమేగా, ఏంది నువ్వు ఆడే ఉంటున్నావంటే, ఆడిగా పోతున్నావంటే, అక్కడే ఉంటున్నావంటే, అదేనంట. కొండలు ఎంత బలంగా ఉంటాయి తెలుసా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకని కొండలు చెప్పకూడదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో యథార్థత అవసరం, నిజము పలకటం అవసరం. నిజం పలకాలి, యథార్థత కలిగి ఉండాలి. అట్టివాడు నాలుకలతో కొన్నెమలాడడో తన చెలికానికి కీడు చేయడో. కీడు చేయకూడదు చెలికానికి. నీ స్నేహితుడేగా, నీ స్నేహితుడే. దుర్బుద్ధితో స్నేహితునింటికి వెళ్ళకూడదు. మనసులో ఏదో పెట్టుకొని, హృదయంలో ఏదో పెట్టుకొని నీ ఫ్రెండ్ ఇంటికి దుర్బుద్ధితో వెళ్ళకూడదు. చెలికాడు అంటే ఫ్రెండు, స్నేహితుడు, నీ స్నేహితుడు, తోటివాడు. దుర్బుద్ధితో వాళ్ళ ఇంటికి వెళ్ళకో. దుర్బుద్ధి కలిగి ఉండవద్దు, వాళ్ళ మీద కీడు చేయవద్దు. అప్పుడు నీవు దేవునికి అతిథిగా ఉండదగిన వాడవు, అతిథిగా ఉండదగిన దానవు. ఎలాగూ అంటే ఇదిగో ఈ క్రియలన్నీ మనలో ఉండాలి. తన పొరుగు వాని మీద నింద మోపకూడదు అంటున్నాడు. పొరుగువారి మీద నిందలు మోపేవాళ్ళు ఎక్కువ ఇది నాన్న, అలాగుండకూడదు. తర్వాత ఏమన్నాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి కాదు, దేవుని దృష్టికి కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఎవరి దృష్టికి అంటే, యథార్థంగా ఉండేవాడు, నీతిని అనుసరించేవాడు, నాలుగుతో కొనములు చెప్పనివాడు. ఎలాంటి వాడికి నీచుడు ఉంటాడే, ఎలాంటివి చేసేవాడికి అసహ్యుడు. అలాంటి వారితో స్నేహం చేయరు. ఎవరైనా చూడండి, ఫ్రెండ్స్ని ఏర్పరచుకుంటే ఒక లోక సామెత ఒకటి ఉంది, వీడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాళ్ళ స్నేహితులను చూస్తే తెలిసిపోద్దంట. వాళ్ళ స్నేహితులను చూస్తే వాడు ఎలాంటి వాడో తెలిసిపోద్ది అంటారు. కాబట్టి ఈ వీడు బాగా త్రాగుబోతనుకో, మంచి వాళ్ళతో సావాసం చేస్తాడా? నాతో రమ్మనండి, సావాసం చేయమనండి, బాగా త్రాగుబోతుని చేస్తాడా? చేయడు. ఎందుకు? నేను తాగబాకరా, ఎందుకురా, ఆరోగ్యం పాడైంది, మంట పుడుతూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకని ఈ పాస్టర్ గారి దగ్గరికి పోతే ఎప్పుడు తాగొద్దు అంటాడు. ఎవరితో సావాసం చేస్తాడు? రే బాబాయ్ వస్తావా, ఎక్కడికి రా అంటే, రారా మనకు పార్టీ ఉందంటే బంగని వెళ్ళిపోతాడు వాడి దగ్గరికి. అలాంటి వాళ్ళతో వాళ్ళే సహవాసం చేస్తారు. వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళతో వాళ్ళతోనే సహవాసం చేస్తారు. తాగుబోతులతోనే సహవాసం చేస్తారు. అబద్ధాలు చెప్పేవాళ్ళతోనే కొంతమంది ఉంటారు. లోక సంబంధంగా చెప్పాలంటే ఎచ్చులు బడాయి అంటారు. అలాంటి వాళ్ళు ఎవరితో చేస్తారు? అలాంటి వాళ్ళతోనే చేస్తారు. ఈ 4 మాటలు ఎచ్చులు లేదు, వాడు ఇంక 4 మాటలు బయటికి చెబుతాడు. ఎవరి స్వభావం ఎలాంటిదో అలాంటి వారితోటే సహవాసం చేస్తారు. అందుకని నీచులు, ఇలాంటి నీచులంతా అట్టివాడికి అసహ్యులు. నువ్వు మంచిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, నిజం పలుకుతూ ఉన్నావా, అలాగైతే పరిశుద్ధత కలిగి ఉన్నావా, అలాగైతే నీవు ఇలాంటి నీచులను అసహించుకో, నీ జీవితం బాగుపడుతుంది అని బైబిల్ చెబుతుంది. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలామంది ఇది నాన్న కాకి స్వభావం కలిగిన వారే, కాకి చెడుని తిన్నట్టు వీళ్ళు కూడా చెడు జీవితమే జీవిస్తారు. పావురాలు పరిశుద్ధమైన వాటి ఆహారం వేరు. పావురం ఎప్పుడు కూడా చచ్చిన కప్పనో పురుగునో ఏ చచ్చిన మాంసాన్నో తినో కాకుల్లాగా. పావురపు ఆహారం వేరు, పరిశుద్ధమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు తాగిద్ది. కాకి అలా కాదు, ఏ నీరైనా తాగిద్ది. దీని ఆహారం వేరు, దాని ఆహారం వేరు. అందుకని చాలామంది నిలవలేరు, పరిశుద్ధులుగా బ్రతకలేరు. ఒక ఆయన ప్రార్థనకు వచ్చాడు. అందనాలయ్య గారు అన్నాడు, తెల్లగున్నాయి బట్టలు. 2 రోజుల తర్వాత చూస్తే ఆ చుట్టుకుంట దగ్గర నల్లగా తోలుతా తిరుగుతున్నాడు. అక్కడ
ఏంటంటే ఆయన ఎప్పుడు తాగుబోతానంటే ఎప్పుడు తాగే ఉంటాడు. ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు పాస్టర్ గారి కంటే కూడా ఆకర్షణీయంగా కనపడాలని తెల్ల డ్రెస్ వేసి వచ్చాడు. తర్వాత అక్కడ అయిపోయింది, కాకి రూపం బయటపడిపోయింది. మనం కాకిలాగా ఉండటం కాదు, మనం బ్రతుకుదాం పావురము వలె, పరిశుద్ధత కలిగి ఉందాం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందాం, యథార్థమైన హృదయం కలిగి ఉందాం, కపటం లేని వారిగా ఉందాం, నిజము పలుకుదాం, మరణము వరకు నమ్మకంగా ఉందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. మనం క్రీస్తుని పోలి, క్రీస్తు స్వరూపం మనలోకి వచ్చే వరకు దీనులుగా, సాత్వికులుగా, పరిశుద్ధత కలిగి జీవించుదాం. అప్పుడు మనం దేవుని ఇంటిలో మనము అతిథులుగా ఉండగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ తురుగుపాలెం ప్రార్థనా కొండని ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా, మీ దాసులు మీరు నిలబెట్టుకుని చక్కగా అనేకమైన విషయాలు మీరు తెలియజేశారు. యెహోవా, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిలిగిన వాడు ఎవరంటున్నారు, అతిథిగా నివసింపదగిన వాడు ఎవరంటున్నారు. మేమందరం కూడా తండ్రి ఆ పరిశుద్ధమైన పర్వతం మీద నివసించాలంటే పరిశుద్ధతను కలిగి, దేవా యథార్థమైన ప్రవక్తను కలిగి నివసించాలని తండ్రి అనేకమైన విషయాలు మీ దాసుల నోట నుండి తండ్రి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీకు అనుకూలముగా మేము నడవటానికి మీరు కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇంకా ఎందరైతే తండ్రి ఈ పరిశుద్ధతను కలిగి ఉండలేదో, ఎంతమంది అయితే మీ కుమారుడైన క్రీస్తును అంగీకరించకుండా ఉన్నారు, ఈ రాత్రి కాలమందు తండ్రి మీ కుమారుడైన క్రీస్తును అంగీకరించి తండ్రి ముందుకు అడుగులు వేయటానికి మీరే సహాయం చేయండి. ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నారు. దయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల ఒక మంచి తీర్మానాలతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళటానికి మీరే కృప చూపించండి. మీ దాసుని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమర్పణరావు గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆయన సంఘాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి ప్రకాష్ అయ్య గారిని కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి దేవా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉండగా తండ్రి మీరే కృప చూపించి సహాయం చేసి దీవించమని, అనేక ప్రదేశాల్లోకి వెళుతుండగా తండ్రి వారి ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రతి పరిస్థితిని మీకే తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇంకెంతమంది అయితే తండ్రి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నారు, రాలేక వెనకబడిపోతున్నారు తండ్రి, ఎంతమంది అయితే అసహించుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలు కూడా చల్లగా కాపాడి తండ్రి రానున్న దినాల్లో ఉన్నతమైన కార్యములు జరుగును గాకని ప్రార్థిస్తున్నాను దేవా. ద్వారాలు తెరువబడును గాకని ప్రార్థిస్తున్నాను దేవా. అనేక హృదయాలు పట్టబడును గాకని ప్రార్థిస్తున్నాను దేవా. కార్యాలు మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడై ఉండును గాక. ఆమేన్.